అత్తయ్య గారు నాకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిందండి. అవునా కోడలా? నా బంగారు తల్లి, నా పెద్ద కోడలు ఉంది. 5 సంవత్సరాలు అయింది పెళ్ళై. కడుపునో కాయ లేదు, పిండి లేదు. నేను చూసి నేర్చుకో. రామ్మ నా తల్లి, నువ్వు కాలు కింద పెట్టకుండా కూర్చో. అన్ని మీ అక్క తెచ్చి అందిస్తుంది. నువ్వు ఏం పని చేయకమ్మా, అన్ని తిని కూర్చో చాలు. నువ్వు రా, ఏం కావాలో అది చూసి పెట్టు. ఈ వీడియో ద్వారా మనకు అర్థమైన 3 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, ఫస్ట్, ప్రతి అమ్మాయికి ఫర్టిలిటీ అనేది ఒకలాగే ఉండదు. ఒక్కొక్క అమ్మాయికి ఫర్టిలిటీ లెవెల్స్ ఒక్కొక్కలా ఉంటాయి. సెకండ్, ఫస్ట్ పెళ్ళైన వాళ్ళకి ఫస్ట్ పుట్టేయాలి, నెక్స్ట్ పెళ్ళైన వాళ్ళకి నెక్స్ట్ పుట్టాలి. ఇలా ఇవేమి కూడా పంతి భోజనాలు కాదు. క్యూ అయితే పాటించాల్సిన పని లేదు. ఒక్కరికి ఒక్కొక్క టైంలో ఫర్టిలిటీ బాగుంటుంది, ప్రెగ్నెన్సీ వస్తుంది. థర్డ్, ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే ఒక అమ్మాయి కోరుకునేది ఒక ఎమోషనల్ సపోర్ట్, అది కూడా ఇంకొక అమ్మాయి నుంచి. ఇలాంటి సూటిపోటి మాటలు అయితే కానే కాదు. సో ఇలాంటి టైంలోని తనకి సపోర్ట్ గా మీరు నిలబడితే తను ఇంకా ప్రెగ్నెన్సీని చాలా హెల్దీగా, చాలా బాగా ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఇలా సఫర్ అవుతున్నారో దయచేసి కైండ్లీ ఇలాంటి మాటలు మాత్రం అనకండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.